హలో, ఇవాళ ఐ డ్రాప్స్ ఎట్లా యూజ్ చేయాలి చెప్తాను. నా ఐ డ్రాప్ ప్యాక్ ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇది ఐ డ్రాప్ ఉన్నప్పుడు సీల్ చూడండి. సీల్ మంచిగా ఉంటే అవే డ్రాప్స్ తీసుకోండి. సపోజ్ సీల్ బ్రోకన్ ఉన్నాయి ఆర్ బయట మనకి డస్ట్ కనపడుతుంది అంటే ఆ డ్రాప్స్ యూజ్ చేయకండి. దీంట్లో ఒక రింగ్ ఉంటుంది చూడండి. సో ఈ రింగ్ ఫస్ట్ మనం తీసేస్తాం. రింగ్ తీసిన తర్వాత డ్రాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ డ్రాపర్ టాప్ సరిగా పెట్టండి. అండ్ ఈ రింగ్ మరి క్లీన్ హ్యాండ్స్తో ఇట్లా తీయాలి. ఈ రింగ్ మన డ్రాప్ టాప్కి టచ్ అవ్వకూడదు. ఎందుకన్నా ఇది బయట ఉన్న డస్ట్ అన్ని డ్రాపర్లో పడితే ఈ డ్రాప్ కూడా కంటామినేట్ అయిపోతాయి. ఓకే, తర్వాత చూడండి డ్రాప్ ఏం పడట్లేదు. సో ఈ డ్రాప్ లోపు ఒక టిప్ ఉన్నాయి చూడండి. ఈ టిప్తో మనం ఇట్లా డ్రాపర్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ అది ప్రొట్రూడింగ్ టిప్ లోపకెళ్ళి డ్రాపర్ హోల్డ్ చేయగలుగుతారు. సో ఇట్లా మళ్ళీ మనం వేసేస్తాం. మళ్ళీ గట్టిగా టైట్ చేసి ఓపెన్ చేస్తే డ్రాప్ ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఈ సైజ్ అయితే వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కరెక్ట్ సైజ్ ఆఫ్ డ్రాప్ పడితే ఎఫెక్ట్ ఎంతవరకు వస్తుంది దాన్ని బట్టి డ్రాపర్ సైజ్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. సో మనం సపోజ్ సిజర్స్తో కట్ చేసినా అనుకోండి డ్రాప్ సైజ్ పెరిగిపోతాయి అండ్ టూ మచ్ ఆఫ్ డ్రాప్ వేస్ట్ అయిపోతాయి. సో మన ఇంట్లో ఉన్న పెన్తో నీడల్తో సిజర్స్తో ఎప్పుడూ ఇది టచ్ చేయకూడదు. ఓన్లీ ఈ డ్రాపర్ టిప్తో మనం ఓపెన్ చేయాలి. లేకపోతే సపోజ్ టిప్ లేదు అట్లా ఉంది డ్రాపర్ అంటే, సపోజ్ ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటే స్టెరైల్ నీడల్ ఇంజెక్షన్ నీడల్ ఫార్మసీస్లో అవైలబుల్ ఉంటుంది. అది స్టెరైల్ నీడల్ ఓపెన్ చేసి దాంతో హోల్డ్ చేసేసుకోండి. బట్ మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అసలు యూజ్ చేయకూడదు. డ్రాపర్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు మనం స్టోర్ చేయాలి అంటే బాక్స్ లోపే స్టోర్ చేయాలి. ఎందుకన్నా బయట ఉన్న డస్ట్ మైక్రోబియా అన్నీ లోపలికి వెళ్ళదు. ఏదైనా డ్రాప్ మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే చాలు. డార్క్ అండ్ ఎన్వైర్న్మెంట్, రూమ్ టెంపరేచర్, కొంచెం డైరెక్ట్ సన్లైట్ పడుకుంటా ఉంటే చాలు. ఐ డ్రాప్స్ సమ్ టైమ్స్ లైక్ రేర్గా గ్లాకోమాది ఉన్న మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. అది మీ డాక్టర్ మీకు చెప్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఐ డ్రాప్స్ బయట మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. నా డ్రాప్ ఎట్లా వేయాలి? అడల్ట్స్ ఉన్నప్పుడు మనం ఇది చీక్ బోన్ ఉన్నాయి కదా, అక్కడే ఒక ఫింగర్ పెట్టి పైకి చూసి ఐస్ కొంచెం ఓపెన్ చేసి ఒక డ్రాప్ ఐస్కి వేసేసుకోవచ్చు. ఐ డ్రాప్ పడిన తర్వాత ఐస్ క్లోజ్ ఉంచుకోవాలి. ఎప్పుడు ఐ డ్రాప్స్ వేసినప్పుడు 1 డ్రాప్ సరిపోతుంది. 2 డ్రాప్స్ వేస్తే అక్కడ శాక్ కెపాసిటీ అంత లేదు. సో మన టియర్ డక్ట్ అండ్ టియర్ ఫిల్మ్ ఉంటాయి కదా, దాని కెపాసిటీ 1 డ్రాపే. సో 1 డ్రాప్ వేస్తే చాలు. లోప ఇట్లా సపోర్ట్ చేస్తే అది కరెక్ట్ పొజిషన్లో లోప పడిపోతాయి. అఫ్కోర్స్ పిల్లలకి యూజ్ చేయాలి అంటే దానికి కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. బట్ నేను ఒక వీడియోలో మీకు అది కూడా చూపెడతాను. డ్రాప్ ఎప్పుడైనా ఇట్లా క్లోజ్ ఉంచుకోవాలి. ఓపెన్ పెడితే దాని కంటామినేషన్ అయిపోతాయి. మన స్కిన్ హెయిర్కి టచ్ అయితే దాని బ్యాక్టీరియా వైరసెస్ కూడా లోపకెళ్ళి ఈ డ్రాప్కి కంటామినేట్ చేస్తారు. నా డ్రాప్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బట్ ఓపెన్ చేసినప్పుడు 1 మంత్లో ఏదైనా డ్రాప్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. సో మీ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు బాటిల్ పైన ఇక్కడ డేట్ రాసుకోవాలి. సపోజ్ ఇవాళ 10th ఉన్నాయి అనుకోండి, 10th డేట్ రాసుకుంటే నెక్స్ట్ మంత్ 10thకి ఈ బాటిల్ మనం డిస్కార్డ్ చేసుకోవాలి. సో డోంట్ గో ఆన్ ద ఎక్స్పైరీ డేట్. ఇక్కడే ఉంది ఎక్స్పైరీ డేట్ 2 years వరకు ఉంటుంది. బట్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు 1 monthలో ఎక్స్పైర్ అయిపోతాయి. సో అది మాత్రం జాగ్రత్తగా చూడండి. పిల్లలకి డ్రాప్స్ వేసినప్పుడు మన చెయ్యి వాళ్ళ చీక్ బోన్ పైన కొంచెం స్టేబుల్ చేసి లోవర్ ఐలిడ్ కింద ఉన్న లిడ్ రిట్రాక్ట్ చేసి ఒక చొక్కు కింద వేసేసుకోండి.
చాలా ఫస్సీ పిల్లలకి మనం కార్నర్ ఆఫ్ ఐలో ఒక డ్రాప్ వేసి ఐస్ ఓపెన్ క్లోజ్ చేస్తే క్యాపిలరీ యాక్షన్తో లోపల వెళ్ళిపోతాయి.